ఆపుతున్నారా? అదిరిపోయింది కదా వ్యూ. ముసలి 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 నార్మల్గా ఏమన్నా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తన్ కుమార్. దిస్ ఇస్ మిస్టర్ కేకే. నేను నైట్ మేము ఒక రిసార్ట్కి అయితే వచ్చినాం కదా, అది ఇదే. మొత్తం గ్రీనరీతో నిండిపోయింది అంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా రిసార్ట్ బ్యాక్ సైడే గోదావరి నది ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదే నది గోదావరి. అండ్ మా రూమ్స్ వచ్చేసి అయితే ఈ రెండు మా రూమ్స్. ఈ దీంట్లో మొత్తం కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి, మొత్తం తోటలాగా ఉంది అంత పెద్దగా. ఈ తోటలో మంచిగా రిసార్ట్ కట్టుకురు, రూమ్స్ రెంట్కి ఇస్తారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి గోదావరి, దాని వెంకలనే గోదావరి. ఆ ఆరెంజ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో దాని బ్యాక్ సైడ్ ఇంకా గోదావరి నది, ఇంకా మొత్తం పెద్దగా సముద్రం లాగా ఉంది. ఇది కుక్క మంచిగా ఫ్రెండ్లీగా ఉంది, ఫోటోషూట్ చేస్తారు వీళ్ళంతా. కొడేసిరా మంచిగా కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంది ప్లేస్ అంతా, గార్డెన్ టైప్. ఇది కూడా వచ్చేసింది చూడండి గోదావరి. యో హీఈస్ లీలాకృష్ణ, ఈడు లీలాదే ఊరు రాజమండ్రి. ఈడు సురేష్, ఈడు మా చందు, ఈడు శివ, ఈడు సుధీర్, ఈడు బబ్లు. ఏ బ్రో సే హాయ్. ఇంకిద్దరు ఉన్నారు, ఆల్రెడీ వస్తారు. ఇదిగో గోదావరి, చూసారా ఎలా ఉందో గోదావరి. గేమ్స్ ఆడుకునే కైట్ ఉంది ఇక్కడ. ఏ టాటాయిస్ బ్రో, అరే లోపలికి వెళ్ళిపోయింది. అరే ఆడుంది అగో. పొద్దున సుధీరాడు మాకు తీసిన వీడియోలు తెలుసా, నువ్వు తీసుకోరా అట్లా. పొద్దున కీర్తన్ మ్యాక్స్ నే దేకుతారు, దాన్ని దేకుతున్నారు పాపం. లూసియా రూబీ. సరే 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 వచ్చినా నీ తను కూడా. ఎస్కే రివారా, ఇదే మేము ఉన్నది రిసార్ట్.
టూర్ అంటే వెళ్ళిన తర్వాత చూపిస్తాం. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, తమ్ముళ్ళు చూస్తాం తర్వాత తెలియనట్టు యాడ్ చేయకండి. సరే ఒకసారి మా వెనకదలు ఉన్న వాళ్ళు చూపిస్తాను చూడండి. ఇవ్వండి వెనకదలు మా బండ్లు, మా వాహనాలు ఇవన్నీ. వెబ్సైట్ అన్నా హాయ్ చెప్పానా? హాయ్ బోలో, హాయ్ చెప్పి వెళ్ళిపోయినా వాళ్ళు హాయ్ చెప్పా. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్. మనం రిసార్ట్ అయితే వదిలేసి ఇంకా యానం సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. యానంలో మనం అన్నీ చూడ్డానికి పోతున్నాం. మనకి ఇటు సైడ్ మొత్తం గోదావరి ఉంది. ఇంకోటి ముంగట బ్రిడ్జ్ వస్తుంది, కిందికెళ్ళి మొత్తం గోదావరి పోతుంటుంది. అది గిట్ట చూడండి ఒకసారి. ఇప్పుడు మనం పోతున్న బ్రిడ్జ్ పేరు వచ్చేసి గౌతమి బ్రిడ్జ్. దీని కిందికెళ్ళి మొత్తం గోదావరి నదే ఉంటుంది. మొత్తం మీద వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ వరకు అయితే ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద వెహికల్ ఆపుకోవడానికి అయితే లేదు కాబట్టి మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము అట్లా రోడ్డు మీద పోతుంటే పక్కకి వెళ్ళి కాలువని అయితే కనిపించింది. ఇది వచ్చేసి గోదావరి డెల్టా కొత్తపేట సైడ్ ఉంది. ఇది చిన్న డ్యామ్ ఉన్నట్టుంది. ఇది మొత్తం నీళ్ళన్నీ పోతూనే ఉన్నాయి. పెంకలకి వస్తున్నాయి, కిందికి పోతున్నాయి మొత్తం నీళ్ళన్నీ. బబ్లు లొకేషన్ బాగుంది, మంచిగా పచ్చగా. రోడ్లు అయితే ఇట్లా మంచిగా ఉన్నాయి, మొత్తం పచ్చగా ఉన్నాయి. రోడ్లు జరంతా బాగానే ఉన్నాయి, ఆడాడ గుంతలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వీడికెళ్ళి యానం బీచ్. వీడికెళ్ళి ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉంది. వీడికెళ్ళి మార్నింగ్ రిసార్ట్ అయితే వదిలేసి ఆడికెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బ్యాగులు పెట్టేసి యానం బీచ్కి అయితే పోతున్నాం మేమందరం. ఇంకా మధ్యలో ఇది కనిపిస్తే ఆగినాం. ఇక్కడ గుడికాడ ఎండగా ఆగినాం అనుకుంటారు తెలుసా? దర్శనానికి కాదు, గుడికాడ లడ్లు బాగుంటాయంట, అందుకని ఆగినాం. తెచ్చావరా లడ్లు? మీ ఇద్దరు ఒకటి తినండి. మీ ఇద్దరికి ఒకటి లడ్ల కోసం, దర్శనం కోసం కాదు. ఈ ఏరియా పేరు వచ్చేసి కోటిపల్లి. బాగా అటు సైడ్ ఇటు సైడ్ నది ఉంటుంది, మధ్యలోకెళ్ళి రోడ్ ఉంటుంది, మట్టి రోడ్ మొత్తం. నా జుట్టు మొత్తం గలీజ్ అయింది. బండ్లను ట్రాన్స్పోర్ట్ చేస్తాం. బండ్లను అయితే ఆ షిప్లోకి ఎక్కించి అడికెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. చిన్న మినీపాటి బీచ్ ఇది. ఇప్పుడు మనం ఏదైతే పోతున్నామో ఇది వెహికల్స్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. మనిషికి 30 రూపాయలు, బండ్లకి 50 రూపాయలు, కార్లకి అయితే 100 అనుకుంటా నాకు తెలిసి. మాకైతే బండ్లకి అయితే తీసుకుండు 30 రూపాయలు లెక్క, 100 రూపాయలు లెక్క అట్లా. కాక మంచిగా పాత పాటలు పెట్టిండు ప్రయాణానికి.
ఆగనంట ఒక నిమిషం ఆగుతాడు. చుట్టూ తిరిగి రావాలి. ఇట్లా వస్తే మనకి హోటల్ వస్తే షార్ట్ కట్, లేదంటే లాంగ్ రూట్ అవుతుంది. ఇంకో 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వాళ్ళు బైక్. చిన్న చెరువు, చిన్నపాటి చెరువు, రొయ్యల చెరువు. మనం ఇప్పుడు యానానికి అయితే పోతున్నాం కదా, అక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 96 రూపీస్ ఉంటుంది. ప్లస్ మందు గిట్ట చాలా చీప్ అనమాట, తక్కువ దొరుకుతుంది బయట స్టేట్స్ తోటి కంపేర్ చేసుకుంటే. ఆంధ్రలో అయితే ఇంకెక్కువ ఉంటాయి. మనకి తెలంగాణలో ఒక రేట్ ఉంటే మనకి యానంలో వచ్చేసి గోవా రేట్ల టైప్లో దొరుకుతాయి వచ్చి యానంలోనైతే మనకి. ఇది మొత్తం ఇదంతా ఇంకా గోదావరి నదే ఉంటుంది అనమాట, మొత్తం లాస్ట్ దాకా. ఈ నది మొత్తం పోయి సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు మనం ఆడికే పోతున్నాం. మనం అనుకుంటున్న లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట, యానం. హలో, వెల్కమ్ టు యానం. యానం నియర్ పాండిచ్చేరి, తమిళనాడు, చెన్నై. రాజమండ్రి టు వీడికి వచ్చినాం. వెల్కమ్ టు యానం. మనమైతే ఇప్పుడు యానంలోకి వచ్చినాం. యానం పాండిచ్చేరి, తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాజమండ్రికి వచ్చి ఆడికెళ్ళి యానం పాండిచ్చేరి. ఒక్క రోజులో 3 స్టేటులు. వా, ఆంటీ బాయ్ బాయ్ చెప్తే కూడా తప్ప మామ. జాగ్రత్త రా. రాజీవ్ బీచ్ వే, శివలింగమ్మా. వ్యూ అదిరిపోయింది కదా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఇట్లా ఉంటుందని. ముంగట శివలింగము చూడరు ఎట్లుంది. ఆపుతున్నారా? అదిరిపోయింది కదా వ్యూ. హైదరాబాద్ అనుకున్నాను. ఇక్కడ స్నానాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ స్నానాలు. వీడు మా హరికృష్ణ ది వ్లాగర్. అయితే చెప్పరా. పదమామ పోదాం. అరే మీరు 1 లక్షలకు తాగుతారా? ఇదైతే లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇది దేవా నమస్తే. అసలుకి ఇది ఫ్రంట్ వ్యూ. ఇందాక మనం చూసింది వచ్చేసి బ్యాక్ వ్యూ అనమాట. బీచ్ అన్నారు లవడ అన్నారు. బీచ్ అని చెప్పి ఏదో చిన్న పొరలు తీసుకొని పార్క్లోకి వచ్చి వీళ్ళు. వీడియోలకి ఏం కాదు. మా బీచ్ భలే ఉందిరా, చాలా పెద్ద ఉంది. బీచ్ అని చెప్పి ఏడుకో తీసుకొచ్చారు అడవిలోకి. కొంచెం గ్యాప్ పెద్దాం వాళ్ళకి మనకి ముందు. అడవే ఆడరా జరుగు మళ్ళా జరుగు. మర్చిపోయినా బాత్రూమ్స్ ముసలు 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 బొమ్మలు ఇవన్నీ నిజంగా కాదురా బొమ్మలు రా. అరే ఈ బొమ్మలు చూపెట్టినారా?
బొమ్మల కారా మరి సూపర్ గా 30 రూపీస్ కూడా వచ్చింది. టైం పాస్కి వచ్చినాం మనం. మామ మా ఇంటికాడ నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేసి ఉంటుంది. ఆడ 30 రూపాయలు టికెట్. అన్ని రియల్ యానిమల్స్ దొరుకుతాయి. ఇట్లా బొమ్మలు పెట్టుకోమరా మేము, అంటే రియల్ పెట్టుకుంటాం. ఇక్కడ 50 రూపాయలు తీసుకొని బొమ్మలు పెట్టారు. ఇది వచ్చేసి గోదావరి ఎండింగ్. ఇంకా ఈడికెళ్ళి మొత్తం నీళ్ళు పోయి ఇంకా అక్కడ కనిపిస్తున్న సముద్రంలో అయితే కలిసిపోతాయి. మనమైతే ఇప్పుడు స్పీడ్ బోటింగ్ చేస్తున్నాం, దానికోసమే వెయిటింగ్. ఇప్పుడు మనమైతే గోదావరి నదిలా స్పీడ్ బోటింగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం పోయి సముద్రంలో ఇట్లా సముద్రం అంచున ఇట్లా రౌండ్ తిప్పుకొని అయితే వస్తాం ఆడిపోయి. అయిపోయింది, వచ్చేసింది సముద్రం. ఇక ముంగటిన ఉంది సముద్రం. ఇంకా మనకి సముద్రంలోకి వెళ్ళరా? అరే సముద్రం మామా. ఇప్పుడు మనం అయితే బే ఆఫ్ బెంగాల్ ఓషన్లో ఉన్నాం. ఓషన్ వచ్చి ఏదో ఒకటి కానీ ఇదైతే మొత్తం బే ఆఫ్ బెంగాల్ అనమాట. గోదావరి మొత్తం వచ్చేసి ఈ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. వీడికెళ్ళి ఇది వచ్చేసి కాకినాడ సైడ్ కూడా వస్తుంది మొత్తం ఇదంతా. ముంగడ సన్సెట్ అవుతుంది, మంచి ఉంది లొకేషన్. సన్సెట్ అవుతుంది, కరెక్ట్గా బోట్ పోతున్నాం. పక్కకెళ్ళి మొత్తం అడవి, మ్యాంగ్రోవ్స్ ట్రీస్ అంటారు కదా, చిన్నప్పుడు చదువుకుంటే గుర్తుంటుంది అది. ఇట్లా నదుల పక్కన సముద్రాల పక్కన పెరుగుతాయి అవే ఇవన్నీ చెట్లు. ఇదే వీడియోని 360 డిగ్రీ వ్యూలా చూసేయండి ఒకసారి. బ్రో బోటింగ్ పై మీ స్పందన ఏంటి బ్రో? బోటింగ్ ఎలా ఉంది? బోటింగ్ ఎలా ఉంది? ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే బోటింగ్ చెత్త వేస్తూ పరికరాలు అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు ఎక్కకండి అని రికమెండ్ చేస్తున్నారు. మీ జాగ్రత్త. యానంలో చాలా తక్కువ పెట్రోల్, 96 రూపీస్ లీటర్. అంత దూరంకి వెళ్ళి కుట్టి పెట్రోల్ కొట్టించుకొని వచ్చినట్టుంది. ప్లాన్ చేంజ్ ఏంటంటే బీచ్కి మళ్ళీ రేపు. ఈరోజు నైట్ వచ్చేసి క్యాంపింగ్ చేయాలి, వెళ్ళిపోవాలి ఇక్కడికి, రాజమండ్రి పోవాలి. రాజమండ్రి 72 కిలోమీటర్స్, ఇంకా ఫుల్, ఇంకా వన్ వే, చిన్న ఫారెస్ట్ రూట్ మొత్తం. దాంట్లో ఇప్పుడు బైక్స్ మీద పోవాలి. మధ్యలో ఆ షిప్ వెళ్ళిపోయిందంటే బిస్కెట్ ఇంకా మేము ఆ షిప్ను పట్టుకోవాలి. బండిలను ట్రాన్స్ఫర్ చేసిన షిప్ను పట్టుకోవాలి. ఈరోజు నైట్ కూడా మనం ట్రావెల్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి గుడిసెకి అయితే స్టార్ట్ అవుతున్నాం మిడ్-నైట్ 12కి. ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం మనం గుడిసె.